ఫ్రెండ్స్, మీరు నిర్మా డిటర్జెంట్ పౌడర్‌ని చిన్నప్పుడు వాడారో లేదో తెలియదు కానీ, మీ చిన్నతనంలో ఈ పాటైతే ఖచ్చితంగా వినుంటారు. निर्मा निर्मा वॉशिंग पाउडर निर्मा दूध से सफेदी निर्मा से आए रंगीन कपड़ा भी खिल खिल जाए निर्मा ने बांधा सामान वॉशिंग पाउडर निर्मा మార్కెట్‌లో ఒకప్పుడు నిర్మా కింగ్ లాగా ఉండేది. అయితే నిర్మా మార్కెట్‌లోకి రాకముందు హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్ అయిన సర్ఫ్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించేది. 1939లో స్టార్ట్ అయిన హిందుస్థాన్ యూనిలివర్ 1966 వచ్చేసరికి ఇండియా మొత్తం తన ప్రొడక్ట్స్‌తో ఆక్యుపై చేసుకుంది. కానీ ఎవరైనా అనుకుంటారా, ఒక రైతు కుటుంబంలో పుట్టిన 24 ఏళ్ల యువకుడు సైకిల్ మీద డిటర్జెంట్ పౌడర్ అమ్ముతూ వేల కోట్ల సామ్రాజ్యం ఉన్న హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్ అయిన సర్ఫ్ని పాతాళంలోకి పడగొట్టేస్తాడని? దేశంలో ఈ డిటర్జెంట్ పౌడర్ ఒక రెవల్యూషన్ని తీసుకువచ్చింది. తన చనిపోయిన బిడ్డ పేరు మీదుగా తాను కనిపెట్టిన డిటర్జెంట్ పౌడర్కి నిర్మా అని పేరు పెట్టి చరిత్రను ఈ యువకుడు సృష్టించాడు. మరి ఇంతటి ఘన చరిత్ర ఉన్న నిర్మా ఎలా పతనమైంది? దేశ ప్రజల కోసం కనిపెట్టిన ఈ డిటర్జెంట్ పౌడర్ ఎందుకు ఇప్పుడు ఎవరు వాడట్లేదు? అసలు నిర్మా యొక్క కంప్లీట్ రైజ్ అండ్ ఫాల్ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. ఈ స్టోరీ స్టార్ట్ అయింది 1945 గుజరాత్లోని ఒక గ్రామంలో. ఒక పేద రైతు కుటుంబంలో కర్సన్భాయ్ పటేల్ అనే వ్యక్తి జన్మించాడు. వాళ్ళ నాన్నకు అతన్ని చదివించే స్తోమత లేదు. కర్సన్భాయ్ పటేల్ గారు స్కూల్ నుండి కాలేజ్ వరకు గవర్నమెంట్లోనే చదివి బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఒక గవర్నమెంట్ కంపెనీలో కెమిస్ట్గా జాయిన్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఆర్థిక పరిస్థితి ఇతని జాబ్ వచ్చాక మారింది. కానీ అతను కెమిస్ట్గా రకరకాల ప్రయోగాలు చేస్తుండేవాడు. అయితే అతను ఒకటి గమనించాడు. 1969 నుండి 70 మధ్యలో దేశం చాలా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంది. జనాల దగ్గర డబ్బులు లేక తినడానికి కూడా పస్తులు ఉండేవారు. ముఖ్యంగా వాళ్ళు వేసుకున్న బట్టలు ఉతికేందుకు ఉప్పు, సోడా లేదా బూడిదను వాడేవాళ్ళు. అప్పటికి హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ యొక్క సర్ఫ్ అనే డిటర్జెంట్ పౌడర్ ఉండేది. కానీ అది సంపన్నులు మాత్రమే వాడేవాళ్ళు. దేశంలోని మెజార్టీ పీపుల్ అంతా వీటితోనే బట్టలు ఉతికేవారు. సో కర్సన్భాయ్ పటేల్ గారు ఒక కెమిస్ట్గా ఒక కొత్త డిటర్జెంట్ పౌడర్ కనిపెట్టాలని తీవ్ర ప్రయత్నం చేశాడు. కానీ అతను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే సడన్గా ఒకరోజు తన కూతురైన నిరూపమ ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయింది. దీంతో అతను చాలా కుంగిపోయాడు. ఆ తర్వాత తేరుకొని తన కూతురు కోసమైనా తన కూతురు పేరు నిలబడేలా ఒక ప్రొడక్ట్ని తయారు చేయాలని ఫిక్స్ అయి ఎన్నో ప్రయత్నాలు చేయగా చివరికి తాను అనుకున్న డిటర్జెంట్ పౌడర్ని కనుక్కున్నాడు. అది ఇండియన్ మార్కెట్లో ఒక రెవల్యూషన్ వచ్చేలా చేసింది. ఇతను తయారు చేసిన ఈ పౌడర్ పాస్పెట్ ఫ్రీ అవ్వడం వల్ల ఎన్వైర్న్మెంట్ కానీ చేతులకు కానీ ఎటువంటి హాని కలగదు. ఈ డిటర్జెంట్ పౌడర్కి ఇతను నిర్మా అని పేరు పెట్టాడు. వాళ్ళ కూతురైన నిరూపమని ముద్దుగా నిర్మా అని పిలిచేవాడు. ఆ ప్యాకెట్పై ఒక చిన్నపిల్ల బొమ్మను కూడా వేయించాడు, తన కూతురుకు సింబాలిక్గా ఉంటుందని. ప్రొడక్ట్ అయితే రెడీ అయింది. కానీ దాన్ని అమ్మడం ఎలానో కర్సన్భాయ్ పటేల్ గారికి అర్థం కాలేదు. చాలా రిటైలర్స్, హోల్సేలర్స్ని కలిసినా వాళ్ళు ప్రొడక్ట్ని తీసుకోలేదు. చివరికి ఇతని సైకిల్పై తిరుగుతూ ఊరూరా గుజరాత్లో పంపిణీ చేశాడు. అప్పటి వరకు బూడిద ఉప్పు వాడి బట్టలు ఉతికిన వాళ్ళు నిర్మా డిటర్జెంట్ వాడేసరికి బెటర్గా అనిపించింది. ఎటువంటి శ్రమ పడకుండానే మురికిపోవడం ద్వారా వాళ్ళు ఇంకొకరికి చెప్పడం స్టార్ట్ చేశారు. ఇలా మౌత్ టాక్తో నిర్మా డిటర్జెంట్ పౌడర్ యొక్క సేల్స్ పెరిగాయి. వాడిన వాళ్ళందరూ మళ్ళీ ఈ ప్రొడక్ట్నే కొనేవాళ్ళు. చాలా కొద్ది రోజుల్లోనే నిర్మా డిటర్జెంట్ పౌడర్ గుజరాత్లో విపరీతంగా పాపులర్ అయింది. నిర్మా ఇంత సక్సెస్ఫుల్ కావడానికి గల కారణం ప్రొడక్ట్ యొక్క క్వాలిటీతో పాటు ప్రైస్ కూడా కారణమే. అప్పటికి హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్ అయిన సర్ఫ్ కిలో 13 రూపాయలు ఉండేది. కానీ కర్సన్భాయ్ పటేల్ గారు అందరికీ అందుబాటులో ఉండాలని కేవలం 3 రూపాయలకే నిర్మాని అమ్మేవాడు. సో ఇంత తక్కువ ప్రైస్కు చాలా బెటర్ ప్రొడక్ట్ దొరకడంతో ప్రజలంతా నిర్మాని కొనేవాళ్ళు. ఏ ఇంట్లో చూసినా నిర్మా డిటర్జెంట్ పౌడరే ఉండేది. ఒకవేళ ఈ నిర్మా డిటర్జెంట్ పౌడర్తో బట్టలు మురికిపోకపోతే మీ డబ్బులు వాపసిస్తానని కర్సన్భాయ్ పటేల్ గారు అనౌన్స్ చేశారు. దీనివల్ల నిర్మా బ్రాండ్పై జనాల్లో మరింత నమ్మకం పెరిగింది. ఎవరు ఊహించనంతగా నిర్మా యొక్క సేల్స్ పెరిగాయి. అయితే కర్సన్భాయ్ పటేల్ గారు జాబ్ చేస్తూ ఇదంతా సాధించాడు. కానీ అతని ఆలోచన ఎప్పుడూ పెద్దగా ఉండేది. ఇండియా అంతటా తన ప్రొడక్ట్ ప్రతి ఇంట్లో ఉండాలని అతను అనుకున్నాడు. దానికోసం
అతను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. ఒక చిన్న ఫ్యాక్టరీ సెటప్ చేసి నిర్మా సర్ఫ్ని మెల్లిమెల్లిగా ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్ ఎవరు నిర్మా సర్ఫ్ని కొనేవారు కాదు. ఒకవేళ కొన్నా కూడా క్రెడిట్ లాగా మాత్రమే తీసుకునేవాళ్ళు. అంటే నిర్మా ప్రొడక్ట్ని కర్సన్భాయ్ పటేల్ రిటైలర్స్, హోల్సేలర్స్ అందరికీ డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేవాడు. ఆ తర్వాత వాటి సేల్స్ అయ్యాక వచ్చిన డబ్బులే హోల్సేలర్స్, రిటైలర్స్ కర్సన్భాయ్ పటేల్ గారికి ఇచ్చేవారు. ఇలా చేయడం వల్ల ఇతని పైన బాగా ఆర్థిక భారం పెరిగింది. సమయానికి డబ్బులు రిటైలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకని ఇలా అడగక సేల్స్ అవ్వట్లేదని వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవారు. అలాగే వీళ్ళెప్పుడు ఈ ప్రోడక్ట్ని అమ్మాలనే ఉద్దేశంతో ఉండేవారు కాదు. అలాగే గుజరాత్లో ఉన్న ఫేమ్ ఇండియా మొత్తం లేదు కాబట్టి ఎవరు కొనక కర్సన్భాయ్ పటేల్ గారి నిర్మా కంపెనీ దివాలా తీసే స్టేజ్కు వచ్చింది. అలాగే హోల్సేల్, రిటైలర్స్ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయలేక ఫినాన్షియల్గా చాలా డౌన్ఫాల్ అయింది. చెప్పాలంటే దాదాపు నిర్మా దివాలా తీసింది. అప్పుడే కర్సన్భాయ్ పటేల్ గారు ఎవరు ఊహించింది ఒకటి చేశారు. అదే ఇది. ఈ ఒక్క యాడ్ భారతదేశమంతా నిర్మా వైపు చూసేలా చేసింది. షాప్కు వెళ్ళిన మహిళలందరూ నిర్మా డిటర్జెంట్ పౌడర్ ఉందా అని అడిగేవారు. దీంతో హోల్సేలర్స్, రిటైలర్స్ అధిక మొత్తంలో స్టాక్ని డబ్బులు ఇచ్చి మరీ తెప్పించుకున్నారు. ఎక్కడ చూసినా, ఏ షాప్లో చూసినా నిర్మా డిటర్జెంట్ పౌడరే కనపడేది. జనాలు కూడా అంతలా నిర్మా డిటర్జెంట్ పౌడర్ని కొనేవారు. దీనివల్ల నిర్మా కంపెనీకి విపరీతమైన ప్రాఫిట్స్ వచ్చాయి. 1988 వచ్చేసరికి నిర్మా యొక్క మార్కెట్ షేర్ 60%కి చేరుకుంది. అప్పటి వరకు డిటర్జెంట్ సెగ్మెంట్లో కింగ్గా ఉన్న హిందుస్థాన్ యూనిలివర్ యొక్క సర్ఫ్ దారుణంగా దెబ్బతింది. అయితే హిందుస్థాన్ యూనిలివర్ ఎప్పుడు నిర్మాని తమ ప్రొడక్ట్ అయిన సర్ఫ్కి కాంపిటీటర్గా అనుకోలేదు. ఎందుకంటే నిర్మా ఒక లోయర్ కమ్ చీపర్ డిటర్జెంట్ పౌడర్ అని అనుకునేవారు. కానీ నిర్మా సక్సెస్ని చూశాక హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ రియలైజ్ అయింది ఏంటంటే తమకు అసలైన కాంపిటీటర్ నిర్మాయే అని. కొన్ని వేల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీ చిన్న రేకుల షెడ్లో తయారైన మన ఇండియన్ కంపెనీని చూసి భయపడింది. ఇలానే ఉంటే డిటర్జెంట్ మార్కెట్లో తమ ఉనికి లేకుండా పోతుంది అని హిందుస్థాన్ యూనిలివర్ అనుకుంది. అయితే నిర్మా అంత తక్కువగా తమ బ్రాండ్ యొక్క సర్ఫ్ని అమ్మేంత స్టేజ్లో ఈ కంపెనీ లేదు. అందుకే వీరు నిర్మాకు వ్యతిరేకంగా నిర్మా ఒక చీప్ బ్రాండ్ అని అడ్వర్టైజ్ చేయడం ప్రారంభించారు. కానీ నిర్మా డిటర్జెంట్ పౌడర్ని ప్రజలు ఆదరించారు. 1992లో జరిగిన టెస్ట్లో భారతదేశంలోని అన్ని డిటర్జెంట్ పౌడర్స్ కంటే నిర్మానే బెస్ట్ అని క్లినికల్గా ప్రూవ్ అయింది. దీనివల్ల ఫుల్ జోష్లో ఉన్న నిర్మా 1998 వచ్చేసరికి మరికొన్ని ప్రోడక్ట్లను లాంచ్ చేసింది. ఇలా నిర్మా అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశంలోని ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడంతో పాటు మార్కెట్ లీడర్గా అవతరించింది. అయితే 60% మార్కెట్ షేర్ సాధించిన నిర్మా 2019కి వచ్చేసరికి 6% మార్కెట్ షేర్కి ఎలా పడిపోయింది? అంచెలంచెలుగా ఎదిగిన నిర్మా యొక్క పతనం ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. నిర్మాని తమ కాంపిటీటర్గా భావించిన హిందుస్థాన్ యూనిలివర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నిర్మా ఇంకా ఎదుగుతూనే ఉంది. దీంతో ఫైనల్గా హిందుస్థాన్ యూనిలివర్ నిర్మాకు పోటీగా మరొక డిటర్జెంట్ పౌడర్ని లాంచ్ చేయాలనుకుంది. సరిగ్గా 1985లో నిర్మాకు పోటీగా తక్కువ ప్రైస్కే వీల్ అనే డిటర్జెంట్ బ్రాండ్ని లాంచ్ చేసింది. ప్రీమియం ప్యాకేజింగ్తో కెమికల్ ఫ్రీ అని మార్కెటింగ్ చేసుకుంది. అలాగే నిర్మా ఒక చీప్ బ్రాండ్ అనే నరేషన్ని ప్రజల్లో కలిగేటట్టు చేసింది. నిర్మాతో పోలిస్తే వీల్ ఒక ప్రీమియం ప్రోడక్ట్ లాగా హిందుస్థాన్ యూనిలివర్ మార్కెటింగ్ చేసింది. దీంతో అలర్ట్ అయిన నిర్మా ప్లస్ పేరుతో ప్రీమియం ప్యాకేజింగ్తో ఇంకొక డిటర్జెంట్ పౌడర్ని లాంచ్ చేసింది. అయినా కూడా నిర్మా యొక్క పతనం ఆగలేదు. ఎందుకంటే 1960లో ఉన్న ప్రజలు వేరు, ఇప్పుడున్న ప్రజలు వేరు. అప్పుడు ప్రజలందరి చేతిలో డబ్బులు ఉండేవి కావు. ఇప్పుడు ప్రజల పర్చేసింగ్ పవర్ పెరిగింది. ప్రజలందరి చేతిలో డబ్బులు ఉంటున్నాయి. ప్రజలు కూడా కొంచెం ఎక్కువ రేట్ అయినా సరే మంచి బ్రాండే కొందామన్నట్టు జనాల మైండ్ సెట్ మారింది. ఎలాగైతే టాటా నానోను పక్కన పెట్టినట్టు నిర్మాను కూడా భారతదేశ ప్రజలు మెల్లిమెల్లిగా అవాయిడ్ చేయడం ప్రారంభించారు. అయితే కేవలం వీల్ బ్రాండ్ వల్ల మాత్రమే కాకుండా ఇంకా చాలా వాటి వల్ల నిర్మా యొక్క పతనం ప్రారంభమైంది.
అందులో ముఖ్యంగా నిర్మాకు అతిపెద్ద కాంపిటీటర్గా మారింది గడి డిటర్జెంట్. ఇది కేవలం వీల్ బ్రాండ్ లాంచ్ అయిన 2 ఇయర్స్కి అంటే 1987లో ఈ గడి డిటర్జెంట్ పౌడర్ లాంచ్ అయింది. ఇది సేమ్ నిర్మా స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేస్తూ మెల్లమెల్లగా నిర్మాని పక్కకు జరిపి హైయెస్ట్ సెల్లింగ్ డిటర్జెంట్ పౌడర్గా మారింది. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ కూడా వీల్ డిటర్జెంట్ని చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ప్రమోట్ చేస్తూ 2002 వచ్చేసరికి డిటర్జెంట్ మార్కెట్లో నిర్మాను పక్కకు తోసి నెంబర్ 1 పొజిషన్లోకి వీల్ బ్రాండ్ చేరింది. హిందుస్థాన్ యూనిలివర్ నుండి మాత్రమే కాకుండా ఐటీసీ, గోద్రేజ్ లాంటి పెద్ద కంపెనీల నుండి వచ్చిన విపరీతమైన పోటీ కారణంగా లోయర్ సెగ్మెంట్లో ఉన్నంత పాపులారిటీ ప్రీమియం సెగ్మెంట్లో నిర్మాకి లేకపోవడం వల్ల, చీప్ బ్రాండ్ అని ముద్రపడిపోవడం వల్ల, వివిధ కంపెనీల నుండి వస్తున్న కొత్త బ్రాండ్ల యొక్క పోటీ ముందు నిలవలేక నిర్మా పతనం అంచుల్లోకి వెళ్ళింది. ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన కర్సన్ భాయ్ పటేల్ గారు భారతదేశ ప్రజలు గర్వించదగ్గ ఒక బ్రాండ్ని స్క్రాచ్ నుండి క్రియేట్ చేసి సక్సెస్ చేశారంటే మామూలు విషయం కాదు. ఇండియా డిటర్జెంట్ సెగ్మెంట్లో ఒక రెవల్యూషన్ని తీసుకువచ్చింది నిర్మా. ఇండియన్ మార్కెట్లో ఒకప్పటిలా నిర్మా రూల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది నిర్మా యొక్క రైజ్ అండ్ ఫాల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.